హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసా అండి. అదేంటంటే మైసూర్ ప్యాలెస్ని మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి. మీరు కూడా చూసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే చాలా మంచి వీడియోలు ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది చూసారు కదా, ఇదైతే మైసూర్ ప్యాలెస్ ఎంట్రన్స్ అండి. సో ఇలా వెళ్తే మనకి ఎంట్రన్స్ గేట్ ఉంటుంది కదా, ఆ గేట్ పక్కన మీకు లెఫ్ట్ సైడ్లో టికెట్ కౌంటర్ ఉంటుందండి. సో పర్ హెడ్ 100 రూపీస్ ఉంటుంది ఎంట్రన్స్ టికెట్. తీసుకొని లోపలికి మనకి అలౌ చేస్తారనమాట. సో చూసారు కదా, లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుందండి. సో మనం ఏంటంటే మైసూర్ ప్యాలెస్ చూడాలి అంటే ఈవినింగ్ 5 లోపల మనం అక్కడికి చేరుకొని అంటే లోపలికి ఎంటర్ అయిపోవాలి, లేకపోతే విజిటింగ్ అవర్స్ ఫినిష్ అయిపోతాయండి, క్లోజ్ చేసేస్తారు, చూడడానికి మనకి అలౌ చేయరనమాట. ఎందుకంటే మైసూర్ ప్యాలెస్ కూడా చూడడానికి చాలా పెద్దదండి, టైం పడుతుంది. ఇంకా క్రౌడ్ ఉందంటే ఇంకా టైం పట్టేస్తుందండి. అందుకని మీరు 5లోగా చేరుకోండి అక్కడికి. సో అలా చేరుకోగానే ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మీకు షూ కౌంటర్ ఉంటుందండి. అక్కడ చెప్పులన్నీ కూడా ఇచ్చేసి లోపలికి ఎంటర్ అవ్వాలి. సో లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఫస్ట్ ఇలా బుక్స్ ఉంటాయి, ఏవైనా కొనుక్కోవాలి అంటే మైసూర్ రాజులకు సంబంధించినవి అవన్నీ కూడా ఉంటాయి. సో మీరు వాటిని కొనుక్కోవచ్చు. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఇలా ఎంటర్ అవ్వాలి. మేము వెళ్ళిన రోజు అయితే టూ మచ్ క్రౌడ్ ఉందండి. సో మేము కూడా లాస్ట్ మినిట్లో వెళ్ళాము. ఇంకా ఫస్ట్గా వెళ్ళామన్నమాట, ఇంకా క్లోజ్ చేసేస్తారు అంటూ. చాలా క్రౌడ్ ఉందండి. పిల్లలతో వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకోండి, ఎందుకంటే ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు అలాగని కొంచెం రష్ ఎక్కువగా ఉంటే తోపులాట్లా అవుతుందండి. సో పిల్లలు ఉండేవాళ్ళు కొంచెం చూసుకొని వెళ్ళండి. వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పెడతారు అంటే వాళ్ళతో లోపలికి వెళ్ళకండి. ఎవరైనా బయట వాళ్ళతో ఉండి, సో వాళ్ళు ఏం చూస్తారండి, సో వాళ్ళకి ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం కాబట్టి పిల్లల్ని బయట ఉంచి మిగతా వాళ్ళు చూడడానికి వెళ్ళండి. ఎందుకంటే చాలా చూడడానికి ఉంటుందండి, చాలా ఎక్కువ నడాలి. మనం ఒకసారి ఇన్ అయ్యామంటే అవుట్ అయినంత వరకు మధ్యలో ఎక్కడికి కూడా వెళ్ళడానికి అవ్వదనమాట. అందుకని పిల్లలు మరీ చిన్న పిల్లలు ఉంటే మాత్రం వెళ్ళకండి. బయట వాళ్ళని క్యారీ చేస్తూ ఎవరో ఒకరు బయట ఉండండి. ఎందుకంటే ఒక్కసారి లోపలికి వెళ్తే మళ్ళీ ఎగ్జిట్ వరకు బయటికి రాలేమన్నమాట. ఇంకా వాటర్ బాటిల్స్ కూడా క్యారీ చేయండి. చూస్తున్నారు కదా, పెయింటింగ్స్ అయితే ఎంత రియలిస్టిక్గా ఉన్నాయో చూసారా, చాలా బాగున్నాయి. అంటే అప్పటి కల్చర్ని చూపిస్తూ మనం అలా చూస్తూ వెళ్ళొచ్చండి. అప్పటి కల్చర్ ఎలా ఉండేది ఏంటి అనేది. పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇంకా మైసూర్ రాజులు యూజ్ చేసే వస్తువులు కానీ వాళ్ళ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. అప్పటి రాజులు రాణులు కూడా ఉన్నాయి, అవన్నీ మనం చూడొచ్చండి. సో ప్యాలెస్ అంతా మాత్రం చాలా బాగుంది, చూడాల్సిందే. కానీ పిల్లలతో వెళ్తే మాత్రం ఇబ్బంది పడతారు కొంచెం, అదొక్కటి మాత్రం చూసుకోండి. సో చూస్తున్నారు కదా, మిగతావన్నీ చాలా బాగున్నాయండి. లోపల ఎంత క్రౌడ్ ఉన్నా కొంచెం కంజెస్టెడ్గా అనిపించింది. సో పిల్లలు లేకపోతే ఈజీగా చూడొచ్చు, కానీ చూడాల్సిన ప్లేసే అనమాట.